కొమరం భీం 85వ వర్ధంతి సందర్భంగా బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొమరం భీంకు ఘనంగా నివాళులర్పించారు. దాంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాటు ఎస్టీ మోర్చా అధ్యక్షుడు రవి నాయక్ కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కొన్ని చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ కూడా హామీ ఇచ్చారు. ఆ హామీని కూడా ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. దానిపై మాట్లాడడానికి మనతో రవి నాయక్ ఉన్నారు. అని చెప్పండి, మీకు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ట్రైబల్ డిక్లరేషన్ అని చెప్పి కూడా చేవెళ్ళలో ఒక హామీలు ఇచ్చారు. అవి కూడా ఇప్పటివరకు అసలు నెరవేరినాయా లేదా? నమస్కారం. ఈరోజు యావత్ గిరిజన సమాజం కోసం, ఆనాడు ఆదివాసీ సమాజం కోసం, ఆ యొక్క సమాజం పైన జరుగుతున్నటువంటి అరాచకాలు, దురాచారాన్ని అన్నింటినీ కూడా ఎదుర్కోవాలని చెప్పి నాటి బ్రిటిష్ పాలకుల కావచ్చు, నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి వీరమరణం పొందినటువంటి మా యొక్క గిరిజన ఆదివాసి వీరుడు కొమరం భీం గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు మేము వారి యొక్క వర్ధంతి వేడుకల్ని నిర్వహించుకున్నాం. మా యొక్క కార్యక్రమంలో మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు మరియు ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ఆ యొక్క మహానుభావుడి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం. అయితే వారి యొక్క వర్ధంతి సందర్భంగా నిన్న మన్ కీ బాత్లో భారతదేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా కొమరం భీం గారి యొక్క జీవిత చరిత్రను రాబోయే తరానికి అందించాలనేటువంటి ఆలోచన మీద యువకులకి ప్రేరణాతీతమైనటువంటి వారి యొక్క జీవితం ఏతుందో ఆ జీవితానికి మనం అందరం కూడా మార్గదర్శులుగా కావాలని చెప్పి వారి యొక్క కోరడాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పక్షాన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఆ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఆనాడు వాళ్ళు మా యొక్క కొమరం భీం గారు జల్ జంగల్ జమీన్ అనేటువంటి నినాదం కోసమే పోరాటం చేస్తారు. మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జమీన్ అనేటువంటిది మరీ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోని ఇప్పుడు ఉన్నటువంటి 33 జిల్లాలకు గాను 28 జిల్లాలలో పోడు భూములు కొట్టుకొని బతికేటువంటి గిరిజన బిడ్డలు ఉన్నారు. మరి పోడు భూములకు సంబంధించి మరి గిరిజన బిడ్డలకి ఒక రైట్ టు ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో, మా యొక్క అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో 2006 ప్రకారంగా పోడు చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా పోడు పట్టాలు ఇస్తామని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కావచ్చు, వారు ఇచ్చినటువంటి హామీలన్నిటి తూతు మంత్రంగా 4.5 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే అవసరమైనటువంటి భూమి దాదాపుగా 16 లక్షల ఎకరాలుగా ఉంటే మరి దాంట్లో 1,70,000 మంది రైతులకు మాత్రమే ఒక 4 లక్షల ఎకరాల పైచీలకు ఆనాడు కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి చూసినాం. మరి కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చినటువంటి ఆ యొక్క పట్టాలు గిరిజనులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది, గిరిజనులు పోటీ చేసుకుంటున్నటువంటి భూములన్నీ కూడా అన్యాయంగా అవుతున్నాయని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు వీరు పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి సందర్భంలో మరి చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గే గారిని తీసుకొచ్చి గిరిజనుల కోసం మేమేదో ఉద్ధరిస్తామనేటువంటి కోణంలో మరి గిరిజనులకు సంబంధించి 10 రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ హామీలు ఏవైతే ఉన్నాయో మరి ప్రధానంగా అందులో తీసుకుంటా ఉంటే ఈరోజు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి కొమరం భీం గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నటువంటి విషయం. మరి పోడు భూముల యొక్క పట్టాలు ఏమైనాయని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఒకవైపు గిరిజనులకి పోడు పట్టాలు ఇవ్వాల్సింది పోయి గిరిజనుల బంజారాల దగ్గర ఉన్నటువంటి భూముల్ని లగచర్లలో ఫార్మాసిటీ అనేటువంటి పేరు మీద ఆ యొక్క భూములు గుంజుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది. మరి అంతటితోనే ఆగిపోలే, గిరిజనులు భూములు ఇవ్వలేదని చెప్పి వాళ్ళందరి మీద దాడులు చేస్తూ వాళ్ళందరికీ బేడీలేస్తూ జైలును పంపించినటువంటి నీచమైనటువంటి చరిత్ర ఈ యొక్క రాష్ట్రంలో ఎక్కడైనా చోటు చేసుకుందంటే అది రేవంత్ రెడ్డి గారిది అయినటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి చేవెళ్ళలో డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్లో భాగంగా పోడు భూములకు పట్టాలు ఇస్తానంట అని చెప్పారు. మరియు తాండా గూడాలు గ్రామ పంచాయతీగా ఏర్పాటైనాయి. ఆ ఏర్పాటైనటువంటి తర్వాత ప్రతి ఒక్క తాండా గూడ గ్రామ పంచాయతీకి ప్రతి ఏటా 25 లక్షల రూపాయలు ఇస్తానంట అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క గ్రామ పంచాయతీకి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేనటువంటి విషయాన్ని నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. విద్యార్థులకు కూడా 10వ తరగతి పాస్ అయితే 10,000, డిగ్రీ పాస్ అయితే 20,000 ఇస్తాను, అట్లా విద్యార్థులకు కూడా హామీలు ఇచ్చాడంటే ఎంఫిల్ పాస్ అయిన వాళ్ళు కూడా 5 లక్షల వరకు ఇస్తాను. అందుతున్నాయి అసలు మీకు ఒక్కటంటే ఒక్క విద్యార్థికి కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి స్కాలర్షిప్లే అందట్లేదు. మరి మా గిరిజనులకు సంబంధించి 10,000, 25,000, ₹1,00,000, 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి మరి ఇంటర్నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా ఇస్తా అంట అని చెప్పారు. మరి ఒక్కలంటే ఒక విద్యార్థికి కూడా ఈరోజు అందించట్లేరు ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. మరి కాబట్టి వెంటనే మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క చేవెళ్ళ ట్రైబల్ డిక్లరేషన్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా పక్షాన
డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటుగా గిరిజనులకు సంబంధించినటువంటి ఒక 5 ఐటీడీఏ కేంద్రాలను నిర్మాణం చేస్తానంట అని చెప్పిండు. మరి ఒక్కటంటే ఒక్క ఐటీడీఏ కేంద్రానికి నిధులు కేటాయించినవా, ఒక్కటంటే ఒక్క ఐటీడీఏకి భూమి పూజ అన్న చేసినవా అనేటువంటి విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించదలుచుకున్నా. మరి దాంతోపాటుగా మరి ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలలో మరి గిరిజనులకు మాత్రమే అక్కడ ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉంటాయి. మరి 170 భూములు కావచ్చు, మరి ఈ యొక్క రైట్ టు ల్యాండ్ యాక్ట్ కావచ్చు, మా గిరిజనులకు సంబంధించినటువంటి ఏ ఒక్క ట్రైబల్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలకు సంబంధించినటువంటి వాటన్నిటి మీద గిరిజనుల యొక్క అధికారాలు లేకోకుండా మరి ఇతరుల యొక్క అధికారాన్ని అక్కడ ప్రయోగించి పూర్తి స్థాయిలో గిరిజనుల యొక్క జీవితాలతో ఆటలాడుతూ ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. మరి దాంతోపాటుగా మరొక విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరితో కూడా మనవి చేస్తాను. ఏంటంటే ఈ యొక్క మొన్న తీసుకొచ్చినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఎన్నికల్లో గిరిజనులకి ఎన్నికల్లోనే కాదు మరి ప్రభుత్వంతో కూడినటువంటి ప్రతి కాంట్రాక్టు రంగంలో కూడా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అంట అని చెప్పిండు. మరి 12% రిజర్వేషన్ సంగతి దేవుడెరుగు. మరి మా జనాభా దామాషా ప్రకారం ఉన్నటువంటి 10% ఏదైతే ఉన్నామో ఆ 10% రిజర్వేషన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 2011 జనాభా దామాషా ప్రకారం ఆనాటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో మేము పొందుతున్నటువంటి 6% రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి మరి 4% స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులు రాజకీయంగా ముందుకెళ్ళొద్దనేటువంటి ఒక దురాలోచన ఒక దుశ్చర్యలో భాగమే అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో అంటే సీఎం సొంత నియోజకవర్గంలోనే మీ ఎస్టీ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, సూసైడ్ నోట్ రాసి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటివరకు కూడా దాని మీద ఏం అతిగతి లేదు, ఎంక్వైరీ కూడా. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటివి పూర్తిగా విఘాతం కలిగినటువంటి పరిస్థితి, శాంతి భద్రతలు అన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిత్యం ఈ యొక్క రాష్ట్రంలో తీసుకుంటా ఉంటే మరి మొన్ననే ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన రైఫిల్ ఫైర్ అయింది, మరి నిన్ననే ఒక డీసీపీ మీద కత్తి దాడి జరిగింది, మరి మా గోరక్షకుడి మీద దాడి జరుగుతూ ఉంది. మరి మొన్న 18వ తారీఖున బీసీ సోదరుల యొక్క బీసీలకి ఇచ్చినటువంటి 42% హామీలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి బీసీలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి బీసీల బంద్కు పిలుపునిస్తే బీసీల బంద్ల పిలుపులో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ యొక్క గూండాలు మతపరమైనటువంటి అల్లర్లు సృష్టించేలాగా మరి మా యొక్క గిరిజనకు సంబంధించినటువంటి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ మీద దాడి, మరి అదేవిధంగా మానుకోట జిల్లాలో మరి మా యొక్క మండల అధ్యక్షురాలైనటువంటి ఒక మా బంజారా మహిళ మీద దాడి, మరి దాంతోపాటుగా మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాత్రం యూరియా మూత్రం సఫిషియెంట్గా ఈ రాష్ట్రానికి అందిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు మరి కేంద్రం నుంచి మాకు యూరియా అందుతుంది కానీ ఆ యూరియాని మేము సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నాం అనేటువంటి ఫెయిల్యూర్ని ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి దామర్చర్లలో సాయి సిద్ధు అనేటువంటి ఒక గిరిజన రైతు పైన దాడి చేసి 14 రోజులు జైలుకు పంపించినటువంటి నీచమైన చరిత్ర ఈ యొక్క రేవంత్ రెడ్డిది. మరి మీరు అడిగినట్టుగా సీఎం సొంత ఇలాకా అయినటువంటి కొడంగల్లో పాత్లావత్ రమేష్ నాయక్ అనేటువంటి ఒక గిరిజన బిడ్డ ఒక కంటికి సంబంధించినటువంటి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క సోదరుడు తిరుపతి రెడ్డి మరి వాళ్ళ యొక్క అనుచరులు కాంగ్రెస్ పార్టీ యొక్క కొంతమంది మత కొల్లాలు సృష్టించేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా నువ్వు మతం మారాలని చెప్పి నీకు హవాలా రూపంలో డబ్బులు వస్తాయి పాకిస్తాన్ నుంచి అనేటువంటి విధంగా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మతం మారాలని చెప్పి మరి నీకు హవాలా డబ్బులు తీసుకురావాలని చెప్పి దొంగ బంగారం తీసుకురావాలని చెప్పి అనేక రకాలుగా ప్రలోభ పెడుతూ ఆ అబ్బాయిని కూడా మభ్య పెడుతూ అతన్ని బెదిరించేటువంటి క్రమంలో 17 పేజీలతో కూడినటువంటి నా ఆత్మహత్య కథనం అనేటువంటి ఒక పత్రాన్ని రాసి మిస్సింగ్ అయినటువంటి దుస్థితి మనం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం కొడంగల్లో చూసినాం. మరి ఆ యొక్క సందర్భం ఆ యొక్క విషయం మా దగ్గరకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాకు ఆదేశాలు ఇస్తే మేము వెంటనే మా ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ మొత్తం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఉద్యమాలు చేసిన తర్వాత మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ తర్వాత రమేష్ నాయక్ యొక్క ఆచూకీని కూడా తెలిపింది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తున్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఈరోజు శాంతి భద్రతలు అన్నీ కూడా పక్కదారి పడినాయి. మరి నిజంగా రేవంత్ రెడ్డి నీకు శాంతి భద్రతలు కాపాడాలనేటువంటి నీకు నిజంగా కానీ నీకు లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి హోంమంత్రిని నువ్వు అపాయింట్ చేయి, లేకపోతే నిజంగా హోంమంత్రి చీఫ్ మినిస్ట్రీ రెండు నీకు కావాలంట అని అనుకున్నప్పుడు శాంతి భద్రతలు సక్రమంగా నిర్వర్తించని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు డీసీబీ ఎవరైతే ఉన్నో పోలీస్ అధికారి గాయాలపై హాస్పిటల్లో ఉంటే అతన్ని పరామర్శించకుండా
నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోయి ఒక పార్టీ వాళ్ళు పోయి కలవడాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా కానీ ఎక్కడైనా ఈ దేశంలో మానవత్వ కోణం అనేటువంటిది ఒకటి ఉంటుంది. మరి యొక్క మజ్లిస్ పార్టీ, ఈ యొక్క బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వీళ్ళ ముగ్గురు కూడా ఒకే చట్టాపట్టాలు వేసుకొని తిరిగేటువంటి పార్టీలు. నువ్వు అధికారంలో ఉంటే నీతో, నువ్వు అధికారంలో ఉంటే నీతోని. మరి మజ్లిస్ పార్టీ యొక్క ఈ మూకలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఎంఐఎం పార్టీ గుండాలు ఏవైతే ఉన్నాయో, ఈ మతపరమైనటువంటి కల్లోలాలు సృష్టించేటువంటి మూర్ఖులు, దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆ దుర్మార్గుల దగ్గరికి వీళ్ళ యొక్క మజ్లిస్ పార్టీ వాళ్ళు పోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కానీ రాజకీయపరమైనటువంటి విమర్శ ఎవరికైనా ఉండాలి. కానీ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డీసీపీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద దాడి జరిగితే మీరు ముందు పరామర్శించాల్సింది అతన్ని, కానీ ఆ యొక్క మూర్ఖుని కాదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి నిజంగా ఈ యొక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో వైఫల్యం చెందడానికి నిజమైనటువంటి కారకులు రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి యొక్క అండదండలతోని ఈ యొక్క మజ్లిస్ పార్టీ యొక్క గుండాలందరూ కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు కొద్దిసేపటికి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు 6 గ్యారంటీలు ఇస్తే ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, అదొకసారి చెప్పండి సార్. 6 గ్యారంటీలన్నీ కూడా అయోమయంలో పడ్డాయి. 420 హామీలన్నీ ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి ఐపీసీ సిఆర్పిసి చట్టంలో 420 దీని అన్నిటి పక్కన పోయినాయి. కానీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ యొక్క 6 గ్యారంటీలు కాస్త ఏ విధంగా మారినాయనేటువంటి విషయంలో మా రాష్ట్ర అధ్యక్షులు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు. అంటే హఫ్తా వసూళ్ళు, అంటే వారము తై బజార్లు కావచ్చు, మరి ఈ రకమైనటువంటి వారం కొన్ని బస్తీలలో, కాలనీలలో వేసేటువంటి తై బజార్లలో వసూలు చేసేటువంటి మామూలు ఆ వసూళ్ళకు అన్నిటి కూడా గ్యారంటీ ఇస్తూ ఉంది. మరి ఈ గూండాలందరికీ కూడా లైసెన్సులు ఇవ్వబోతూ ఉంది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వము. మరి గూండాలకి టికెట్ ఇచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి అవినీతి వసూల్లో ఏవైతే పాల్పడతారో వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇస్తుందనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు చాలా చైతన్యవంతులు. అది నిజంగా జూబ్లీహిల్స్ ప్రజల మీద కానీ చిత్తశుద్ధి ఉంటే మరి ఆనాడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఎమ్మెల్యే, ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఉన్నారు కదా, మరి ఈరోజు మనం బోదంపాండి మీరు కూడా నిత్యం చూస్తూ ఉన్నారు, మురుగునీరు ఏ విధంగా ప్రవహిస్తూ ఉంటుందో, తాగునీరు ఏ విధంగా ఈరోజు కలుషితం అవుతూ ఉందో. మరి ఆ ఇరుక్కిరుకు గల్లీలన్నీ ఉన్న ఆ యొక్క నియోజకవర్గంలో మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు? మరి అభివృద్ధి పేరుతోని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు వస్తూ ఉంది. మరి నిజంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి 100 రోజుల్లోనే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలన్నింటినీ కూడా మేము అమలు చేస్తామంటా అని చెప్పిండు. మరి 100 రోజులు కాస్త ఈరోజు 22 నెలలు కావస్తూ ఉంది ఇప్పటిదాకా మీరు అధికారంలోకి వచ్చి. మరి ఎందుకు ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద మీరు ఫోకస్ చేయలేదనేటువంటి విషయాన్ని మేము డిమాండ్ చేస్తాను. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కావాలంటే అవినీతి రహితమైనటువంటి పాలన కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అందిస్తూ ఉందో, నరేంద్ర మోడీ గారి యొక్క సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో, మా యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా బీజేపీ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి యొక్క కుటుంబ నేపథ్యం చూడండి మీరు ఒకసారి. కాబట్టి రేపు పొద్దున నిజమైనటువంటి జూబ్లీహిల్స్ మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఒకవైపు జూబ్లీహిల్స్ అనేటువంటిది చౌరస్తా అయితే ఉందో అది ఖైరతాబాద్ నియోజకవర్గానికి వస్తుంది. జూబ్లీహిల్స్ అంటేనే మొత్తం స్లమ్స్, ఆ యొక్క స్లమ్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారి యొక్క కమలంపు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీల పైన కూడా ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. వాటి అన్నింటినీ వెంటనే తక్షణమే ఆపాలి. ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, అట్లాగే జూబ్లీహిల్స్లో కూడా బీజేపీ అభ్యర్థి కూడా ఓటు వేసి గెలిపించాలని కూడా చెప్తున్నారు. అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే కనుక మొత్తం అరాచకం మొత్తం వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరాచకం వెలువెత్తుందని చెప్పి కూడా రవి నాయక్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.